హాయ్ ఫ్రెండ్స్, డిస్కవర్ ఆంధ్ర ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో భోగి పండుగ రోజున పాటించవలసిన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భగ అనే పదం నుంచి భోగి పుట్టింది. సంక్రాంతి పండుగల్లో మొదటి రోజు భోగి. సంక్రాంతికి ముందు నెల రోజుల నుంచి గోదాదేవి శ్రీరంగనాథుని రోజు ప్రార్థన చేస్తే ఆయన మెచ్చి తానే స్వయంగా వచ్చి గోదాదేవికి ఎన్నో భోగాల్ని ఇచ్చాడట. అందుకే ఈ రోజుని భోగి అన్నారు. భోగి రోజున ఉదయం భోగి మంట వేస్తారు. మంచు వల్ల వ్యాపించే క్రిమికీటకాలన్నీ ఈ మంటల్లో పడిపోయి మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఆ సంవత్సరమంతా వాడిన పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేసి కాల్చేస్తారు. భోగి రోజున ఉదయం నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించి పెద్దల ఆశీర్వాదాన్ని పొందాలి. దక్షిణాయనంలో పడ్డ కష్టాలు బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు. ఈ పవిత్రమైన భోగి పండుగ రోజున భోగి మంటలో పిడకలు, ఇంట్లోని పాత వస్తువులు వేసి అగ్నికి ఆహుతి చేస్తారు. మనలోని చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవటమే ఈ భోగి మంటల ప్రత్యేకత. అంతేకాకుండా ఈ భోగి పండుగ రోజున కొంతమంది గుబ్బిగౌరి వ్రతాన్ని చేసుకుంటారు. అంటే ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి పూజ చేస్తారు. ఇంటి ముందు కల్లాపు చెల్లి ముగ్గు పెట్టి గొబ్బెమ్మలు పెడితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందట. అంటే గొబ్బెమ్మ అనేది ఆవు పేడతో చేస్తాం. ఆవు పేడ లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి అందరూ ఈ రోజున గొబ్బెమ్మను పెడతారు. ఇలా గొబ్బెమ్మను పెట్టి లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ ఇంట్లో ఉన్న వారికి మళ్ళీ భోగి పండుగ వచ్చేంత వరకు అనగా సంవత్సర కాలం సకల భోగములు ఆ లక్ష్మీదేవి ప్రసాదిస్తుందట. అలాగే ఈ భోగి పండుగ రోజున లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేసి అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి. ఇలా చేయడం వలన సకల సంపదలు చేకూరుతాయట. ఈ భోగి పండుగ రోజున భోగి పీడను వదిలించుకోవాలట. భోగి రోజున తలంటు స్నానం చేస్తే భోగి పీడను వదిలించుకోవచ్చు. చిన్నపిల్లలకు భోగి పీడ వదలాలంటే భోగి పళ్ళు పోసే కార్యక్రమం తప్పనిసరిగా చేయాలట. అలా చేస్తే భోగి పీడ వదులుతుందట. ఇంటికి పట్టిన పీడ వదలాలంటే భోగి మంట వేయాలట. భోగి మంట అంటే అగ్నిహోత్రం చేయడం లాంటిది. పూజను సామాన్యుని ముందుకి తెచ్చే ప్రయత్నమే భోగిమంట. భోగిమంట మొత్తం కాలాక భస్మాన్ని నుదుటిన ధరించాలి. చిన్నపిల్లలు కూడా ఈ భస్మాన్ని ధరింపచేయాలి. ఎందుకంటే అది హోమం లాంటిది. అలాగే ఈ భోగి పండుగ రోజున భోగి మంటను మానకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో అయినా చిన్న మంటనైనా వేసుకోవాలట. భోగి పండుగ అనేది దక్షిణాయన పుణ్యకాలానికి ఆఖరి రోజు. అలాగే ధనుర్మాసానికి ఆఖరి రోజు కావున భోగి పండుగ రోజు నిర్వహించే గోదా కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచిదట. భోగి రోజున నువ్వులకు సంబంధించిన వంటలను తప్పకుండా తినాలట. ముగ్గులను పెట్టాలి. అలాగే ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు రోజు వచ్చే భోగి రోజున దాన ధర్మాలు చేయాలట. ఈ రోజున నువ్వులతో చేసిన పదార్థాలని దానం చేయాలి. నదీ స్నానం చేయడం కానీ ఇంట్లో నీటిలో నల్ల నువ్వులను వేసి కానీ స్నానం చేయడం మంచిదట. ఈ పండగ సమయాలలో ఏ యాచకుడు వచ్చినా సరే లేదు అనకుండా వారికి ఏదో ఒకటి దానం చేయాలి. హరిదాసులను గౌరవించాలి, వారికి దానం చేయాలి. ఈ పండగ సమయంలో ఇటువంటి కొన్ని విధానాలను పాటించి పూజ చేసుకున్నట్లుగైతే మనకు మన వంశానికి కూడా మంచి వృద్ధి జరుగుతుందని పెద్దలు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.